ప్రియులారా, గడిచిన సమయంలో మనం మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనం వరకు నేర్చుకోవటం జరిగింది. అందులో ముఖ్యంగా ఆకాశం భూమి గతించినా గాని క్రీస్తు మాట గతించదు. అంటే ప్రభు చెప్పినటువంటి మాట ఏదో ఏదో పొద్దుపోక చెప్పినటువంటి మాటలు పుకిటి పురాణం అని అంటారు చూసారా. అంటే మనుషుల నోళ్ళల్లో పుట్టినది అని అర్థం. అలాంటిది కాదు ప్రభు చెప్పినటువంటి మాటలు. ప్రతిదీ కూడా చరిత్రలో నెరవేరుతున్నాయి, నెరవేరబోతాయి. ఇవి అన్నీ జరగబోయేటివి. కాబట్టి ఆయన చెప్పిన ప్రతి మాట అక్షర సత్యమైంది అనేటటువంటి మాటతో మనం ముగించుకోవటం జరిగింది. ఈ సమయంలో 36వ వచనం నుండి 41వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాల్లో మనం ధ్యానిద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 36 నుండి 41వ వచనం వరకు. ఈ వచనాలు ఎస్పెషల్లీ పూర్తిగా రెండవ రాకడకు సంబంధించినటువంటి విషయాలు. ఈ యెరూషలేము నాశనం దగ్గర నుంచి పూర్తిగా రెండవ రాకడకు ప్రభు మరలించి చెప్తున్నటువంటి మాటలు ఇక్కడ. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు అన్నాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సినటువంటి విషయం. అయితే అన్నటువంటి మాట అర్థం ఏంటంటే, మీకు ఇంతవరకు చెప్పినటువంటి ఈ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో, సూచనలు ఏవైతే ఉన్నాయో, ఇలా ఇలా జరుగుతుంది అన్నటువంటి విషయాలన్నీ ఏదైతే చెప్పానో అవి యెరూషలేము నాశనానికి సంబంధించినవి. ఇక మీదట రాబోయేటటువంటి తన రెండవ రాకడ గురించి చెప్పబోయే విషయంలో ఇలా మీకు ఏదైతే డీటెయిల్గా చెప్పానో యెరూషలేము నాశనం గురించి, రెండవ రాకడకు సంబంధించినటువంటి ఒక ఫ్యాక్ట్ చెప్తానేనండి చెప్తున్నాడు. ఈ విషయంలో చాలా మందికి చాలా రకాలైన డౌట్లు రావాలి. ఏంటి ఆ డౌట్స్ అని అంటే, ఇప్పుడు యేసు ప్రభుల వారు స్వతహాగా దేవుడు, సర్వజ్ఞుడు, అన్నీ తెలిసినవాడు, దేవుడైనటువంటి వాడు. ఇంకా చెప్పాలంటే ఆయన భౌతికంగా మాత్రమే కాదట, 12 ఏళ్ల ప్రాయంలో చెప్పబడినటువంటి మాటలు మనకు తెలుసు. ఆయన భౌతికంగా కాదు, మేధస్సు పరంగా, దైవికంగా, ఆత్మీయంగా కూడా ఎదుగుతూ ఉన్నాడు అనే మాటలు మనం చూస్తాం. ఒకసారి లూకా సువార్త 2వ అధ్యాయంలో 40వ వచనం చూద్దాం. 40వ వచనం చదవండి. బాలుడు జ్ఞానంతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. ఈ బాలుడు ఎవరండి? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన ఏం చేస్తున్నారంటే 12 ఏళ్ల ప్రాయంలో జ్ఞానముతో నిండుకుంటూ ఉన్నాడట. అప్పటి నుంచి అప్పటి నుండి దైవికమైనటువంటి జ్ఞానంతో నింపబడుతూ ఉన్నాడు. ఇక చివరి వచనంలో కూడా చెప్పబడినటువంటి మాట చూస్తే, యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. జ్ఞానంలో కూడా ఎదుగుతున్నాడు ప్రభు. అంటే 12 ఏళ్ల ప్రాయం నుండి అంత జ్ఞానంతో నింపబడుతూ ఎదుగుతూ ఉన్నటువంటి వ్యక్తికి ఈ మాట చెప్పే సమయానికి ఎంతో మేధస్సును ఆయన సొంతం చేసుకున్నాడు. అందులో దైవికమైన జ్ఞానంలో ఎంతో ఉన్నతమైన స్థితికి ఎదిగాడు ఆయన. అంత ఎదిగినటువంటి వ్యక్తి కూడా నాకు తెలియదు అనే పరిస్థితి మనకు కొంచెం జీర్ణించుకోవటం కష్టం. మీకు కూడా అలాగ అనిపించిందా లేదా? ఎవరన్నా అలా అనిపించిన వాళ్ళు ఉంటే ఒకసారి రెస్పాండ్ అవ్వండి. ఎందుకు ప్రభు ఆ మాట అన్నాడు అంటే, ఊరికే అన్నాడా? కొంతమంది అంటున్నారు, తెలుసు అంటే శిష్యులు ఏం చేస్తారు? ప్రభా చెప్పవా అని శిష్యులు అడుగుతారు. అడిగినది తెలుసుకున్నటువంటి వాళ్ళు వీళ్ళు ఊరుకుంటారా అంటే, లోకంలో సామెత ఉంది, పెదవి దాటుతుంది పృథివి దాటుతుందట. కాబట్టి
తెలుసు అని చెప్తే శిష్యులు అడుగుతారు. శిష్యులు అడిగితే అందరికీ తెలిసిపోతుందనే ఉద్దేశంతో ఆయన తెలీదని కవర్ చేశాడు. లేదంటే అబద్ధం చెప్పాడు అని కూడా మనం చెప్తారు. నిజంగా ఈ విషయంలో మీ స్పందన నేను వినాలనుకుంటున్నాను. యేసుప్రభులు వారు ఈ మాట చెప్పిన దాన్ని మనకు చాలా మందికి మింగుడు పడదు. ఒకసారి దీని విషయంలో మీరు రెస్పాన్సెస్ వినాలనుకుంటున్నారు. మీరు మీరు ఎలా అనుకుంటున్నారు దీని విషయంలో? మీ స్పందన ఏంటి? ఇది మనం చదివాం కదండి. చదివినప్పుడు మీకు ఏమనిపించింది చెప్పండి? వందనాలమ్మా, చెప్పండి. అంటే ఇక్కడ తండ్రికి మాత్రమే తెలుసు, నాకు తెలియదు ఆ సంగతిని గూర్చి అని చెప్పినట్లు అనిపిస్తుంది నా. అది ఓకే అమ్మా, అది అందరిది. నేను ఏమంటున్నానంటేనమ్మా, ప్రభువు ఇంత గొప్పవాడు, తనకు తెలియదు అన్నటువంటి మాట మనకు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం కదా, అంగీకరించలేకపోతున్నాం కదా, మనం ఒప్పుకోవట్లేదు, మనసు ఒప్పుకోలేని పరిస్థితి అనిపిస్తుంది కదా. అంటే దేవుణ్ణి అక్కడ తండ్రి అయిన దేవుణ్ణి హెచ్చిస్తున్నాడు నా. ఓకే, ఇప్పుడు సిస్టర్ నాకంటే ఒక మాట ఆయనే గొప్పవాడు అన్నట్టు చెప్తున్నాడు. ఓకే, సిస్టర్కు ఈ రకమైన కోణంలో ఒక విషయం అర్థమైంది. అంటే సిస్టర్ అక్కడ ఓకే, సముదాయించబడుతున్నారు. అవును, నిజమే కదా, తండ్రి గొప్పతనాన్ని అక్కడ చెప్తున్నట్టు తప్ప తను తగ్గించుకున్నట్టు కాదు, తను తగ్గించబడినట్టు కాదని చెప్పి మాట్లాడడం జరిగింది. వెరీ గుడ్, ఇదొక మెచ్యూరిటీ కలిగిన ఆలోచన. వెరీ గుడ్. ఇంకా నాకు డౌట్ ఉంది అన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు సిస్టర్లా కాకుండా ఇంకొక రకంగా మనం దీన్ని సమర్థించుకోవచ్చు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? వందనాలు. నా డౌట్ అయితే ఏం లేదు. నా తండ్రికి మాత్రమే తెలుసు, కుమారుడికి తెలియదు అని అనుకుంటున్నాను. ఎందుకంటే యేసుప్రభులు వారు దయగలిగిన దేవుడు, మరి కనికరంగా, అంటే తండ్రి అయినా దయగలిగిన దేవుడే. కానీ కొంతమంది ఇంకా రక్షణ మారు మనసు అనుభవంలోనికి చాలా మంది రావాలి అన్నట్టుగా కుమారుడు మరి ఇది చెప్పేస్తే మళ్ళీ అట్లా ఏమన్నా ఆ ఆలోచనలు వస్తున్నాయి నాకు. ఓకే మా, రైట్, వెరీ గుడ్. అమ్మకు ఒక ఆలోచన. ఇంకా ఎవరైనా? వందనాలన్నా. అందాలమ్మా, చెప్పండి. అంటే నా తండ్రి చెప్పాలనుకుంటే దేవుడు చెప్పాలనుకుంటే ఆయనకి ప్రేరేపణ కలిగించి చెప్తాడు కదన్నా. ఆయన కూడా చెప్పలేదు కాబట్టి ఆయనకి తెలియదు అని అనుకుంటున్నాను. అదేనమ్మా, ఎందుకు చెప్పలేదు అనేది ఒకసారి మనం ఆలోచన చేయాలి. అమ్మ కూడా ఒక రక్షణకు సంబంధించి ఇబ్బందికరమైన పరిస్థితులు రావచ్చు అనే దాన్ని బట్టి చెప్పకుండా ఉండాలి అనేది కొన్ని వాదనలు. తండ్రి గొప్పతనాన్ని చెప్తున్నాడు అనేటువంటి విషయం ఒక సిస్టర్ చెప్పింది. ఇంకా ఏమన్నా మీరు ముగ్గురు మాట్లాడిన వాటి అవి కాకుండా వేరే ఏమైనా ఉన్నాయా అనేది కొంచెం తెలిసినటువంటి ఆలోచనలు ఏమన్నా ఉంటే, ఏదైనా సందేహం ఏమన్నా ఉంటే, ఎట్లా తెలియకుండా పోతే ఆయనకి నాకు నమ్మశక్యంగా లేదు అనేటువంటి పరిస్థితి కానీ ఇలాగ ఏమన్నా సరే అంటే దయచేసి తెలియపరచాలని ప్రేమతో మనవి చేస్తుంది. ఎవరన్నా ఉంటే చెప్పండి. ఏం లేదన్న. రైట్. ఇక్కడ గమనించాల్సినటువంటి మంచి విషయం ఒకటేనండి, గమనించండి. ఏంటంటే యేసు ప్రభుల వారికి శరీరములో భూమి మీద ఉన్నంత కాలంలో చాలా లిమిటేషన్స్కి యేసుప్రభే సిద్ధపడి వచ్చాడు. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఎగ్జాంపుల్కి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు చూడగలిగితే ఒకసారి చదవండి ఒకరు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక పౌలు గారు 2వ అధ్యాయం 6-7 దేవుని వచనాలు. స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. చూడండి, ఇక్కడ మనకు ఏం కనపడుతుంది? ఆయన కొన్ని పరిధులలోనికి, కొన్ని పరిమితులలోనికి వచ్చినట్లు కనపడుతుంది. అవునా? ఆయనకున్నటువంటి
స్టాండర్డ్స్ ఏంటి, ఆయన స్థాయి ఏంటి అనేది ఆ వచనాల్లోనే ఉంటూ అక్కడి నుంచి ప్రభు ఎక్కడికి వచ్చాడు అనేటటువంటి విషయాలు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈ మనుషుని పోలికలోనికి దాసుని స్వరూపంలోనికి రావటం అంటేనే మనకేం అర్థం అవ్వాలి? దాసుని స్వరూపంలోనికి మనిషి పోలికలోనికి వస్తున్నారంటేనే మనకేం అర్థం అవ్వాలి? పర్టికులర్గా ఈ సందర్భం దగ్గరికి వస్తే, దీన్ని తీసుకొని వస్తే మానవ మాతృలకు అన్నీ తెలియవు, అవునా కదా? మనిషికి అన్నీ తెలుస్తాయండి? మాట్లాడండి మీరు. అంటే ప్రభు ఆ వ్యక్తిని తను తాను తగ్గించుకునేటటువంటి స్థితిలోనికి మానవ రూపంలోనికి రావటం జరిగింది. ఈ లిమిటేషన్స్ లో భాగంగానే రెండవ రాక చిత్రమైన విషయం ఏంటంటే, వచ్చేది ఎవరు? రెండవ రాకలు ఎవరు వస్తారండి? యేసుక్రీస్తు ప్రభుల వారే యేసు ప్రభుల వారు వస్తారు. తెలియంది ఎవరికి? యేసు ప్రభుల వారికి. నాకు తెలియదు అంటున్నాడు. అదేమ్మా, అసలు వచ్చేది ఆయనకే తెలియదు. ఎంత విచిత్రంగా ఉంది కదా, విడ్డూరంగా ఉందా? ఆలోచన చేయండి. ఇప్పుడు నేను రేపు నేను రాజంపేటకు వస్తాను అన్నాను. నేను ఎప్పుడు వస్తానో నాకు తెలియదు అని అనుకోండి, ఇది ఏమనుకుంటారు మీరు? రాజంపేటకు వస్తా, ఖచ్చితంగా అంటే వస్తా. అన్న మీ ఇది మీ ఆలోచన, కానీ ఆయన తండ్రి యేసు ప్రభుల వారు వచ్చే ఆలోచన తండ్రిది, యేసు ప్రభుల వారిది కాదు కదన్నా. ఆయన ఎప్పుడు పొమ్మంటే అప్పుడు రావాలి. ఇప్పుడు పొమ్మని చెప్తాడో అది ఆయనకు కూడా తెలియదు అని. ఓకే అమ్మా, ఇక్కడ విషయం ఏంటంటే మనకు అది తెలియాల్సిన విషయం. ఒక చిన్న బ్యారియర్ ఉంది, చిన్న ఒల్లిపోరంత డిఫరెన్స్ ఉంది ఇక్కడ. అదే మనం ఛేదించాల్సింది. అదేంటంటే రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. అదేంటంటే యేసు ప్రభుల వారికి ఇచ్చినటువంటి పవర్స్, సర్వజ్ఞతతో కూడిన పవర్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మనం దాసుడి రూపంలోనికి మానవ రూపంలోనికి వచ్చినంత మాత్రం చేత ఆయన సుప్రీం పవర్స్ కలిగి ఉండలేదు. ఇప్పుడు యేసు ప్రభుల వారు చచ్చిపోయిన వాళ్ళు లేపారు, పుట్టు గుడ్డి వాడికి కళ్ళు ఇచ్చాడు కదా, ఎన్నో రకాలైన వ్యాధులన్నీ తీసేశాడు, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పెట్టాడు. మరి ఇవి ఎట్లా సాధ్యమే? మానవ మాతలుగా మానవ లిమిటేషన్స్ లోనికి వచ్చాడని మనం అనుకున్నాం కదా. నేను అన్నాను కదా, మీకు డౌట్ రావాలి, మరి ఇవి ఎట్లా చేశాడు? ఈయన చేసినటువంటి ఆయన చెప్పమ్మా, చెప్పండి మా. యేసు ప్రభుల వారికి కొన్ని శక్తులు ఇచ్చినాడు కదన్నా. అదేనమ్మా, అది ఆ పవర్స్ తో పాటుగా ఇది ఎందుకు ఇవ్వలేదు అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే. ఏంటంటే దేవుని రాజ్య విస్తరణకు ఉపయుక్తమైనటువంటివి, అది ఉపయోగపడుతుంది, ఇది దేవుని రాజ్య విస్తరణకు పనికొస్తుంది అన్నదానికి తప్ప దేనికి ఆ పవర్స్ ను వాళ్ళు ఉపయోగించుకోరు. ఎగ్జాంపుల్కి 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టినటువంటి ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఆయన ఆకలి కొన్నాడు, కానీ రాళ్ళను రొట్టెలుగా సైతాన్ వచ్చి ఐడియా ఇచ్చేంత వరకు తెలియనోడు కాదు ఆయన. రాళ్ళను రొట్టెలు చేసుకున్నాడు ఆయన. శూన్యములో నుండే, ఏమీ లేని దానిలో నుంచి ఈ సర్వ జగత్తును పుట్టించినటువంటి సృష్టికర్త ఆయన. ఆయన రాళ్ళను రొట్టెలు చేసుకోలేడా? కానీ వాడుకోవాలి. అంటే దేవుడిచ్చినటువంటి ఏవైతే సుప్రీం పవర్స్ ఉన్నాయో అవన్నీ దేవుడి రాజ్య విస్తరణకు ఉపయోగపడే పరిస్థితి ఉంటే వాటిని ఉపయోగిస్తున్నాడు, లేకపోతే వాటిని పక్కన పెడుతున్నాడు. ఈ క్రమంలోనే దేవుని రాజ్య విస్తరణకు ఆ విఘాతం కలిగించేది ఆయన ఎప్పుడు వస్తాడు అనేది తెలియపరిస్తే కనుక ఖచ్చితంగా విఘాతం కలిగించింది. మీరు ఎప్పుడైనా గమనించండి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అర్థం కావటానికి. ఇంద్రమ్మ
ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పెద్దలు ఇప్పుడున్న వాళ్ళలో తెలుసుంటది. ఆ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు స్కైలాబ్ రూ. 2 పాత రూ. 2 నోటు పైన స్కైలాబ్ అనేది అది దాని గుర్తుగా స్కైలాబ్‌కు గుర్తుగా ఒక సింబల్ ఏసి పెట్టారు. స్కైలాబ్ భారతదేశం మీదకే రాబోతుందన్న వదంతులు వినబడ్డాయి. వినబడ్డప్పుడు ఏం చేశారంటేనండి, 10 ఏళ్ల వయస్సు లేనటువంటి పిల్లలు కూడా పెళ్లిళ్ళు చేసేసుకున్నారు. ప్లస్ కోళ్ళ ఫారాలు ఉండేవాళ్ళు, కోళ్ళు అందరికి ఇచ్చేశారు. గొర్రెలున్నోళ్ళు గొర్రెలందరికీ పంచేశారు. ఎందుకనంటే స్కైలాబ్ వచ్చి పడిపోతుంది. ఎవరు బతకరు. దానికెందుకు. కాబట్టి పెళ్ళిళ్ళు చేసుకున్నోళ్ళు వయసుతో నిమిత్తం లేకుండా పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు. అన్నీ పంచేసుకున్నారు. దేన్ని బట్టి ఇంత జరిగింది తెలుసా అండి? అది పడబోతోందని వాళ్ళు నాసా వాళ్ళు టైము, డేటు అన్నిటితో సహా చెప్పేసారట. అటువైపు వస్తుంది, భారతదేశం వైపే వచ్చేస్తుందని. అందుకొచ్చింది సమస్య. అంటే ఒక ప్రళయం, ఒక ప్రమాదం గురించి డేట్లతో సహా తెలిసిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు నష్టమే తప్ప అలర్ట్ అయ్యేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. దేవుడెప్పుడు ఏది మేలుకరమైంది అని చూస్తాడు. ఏది ఉపయుక్తమైందని చూస్తాడు. అందుకే ఏది మేలైతే అది దేవుడు జరిగిస్తాడు. ఈ క్రమంలోనే క్రీస్తు రెండవ రాకడ తెలియని స్థితిలో పెట్టాడు. ఒకటి. రెండో విషయం ఏంటంటే యేసుప్రభుకి ఎప్పటికీ తెలియకుండా ఉంటుందా? ఇది నా ప్రశ్న. ఒకసారి ఆలోచన చేసి చెప్పండి. యేసుప్రభుల వారికి ఎప్పటికీ తెలియకుండా పోయి ఉంటుందా? తన రెండో రాకడ చెప్పండి, ఆలోచన చేయండి. నా ప్రశ్న అర్థమైందండి? యేసుప్రభుల వారికి ఎప్పటికీ తెలియకుండా ఉంటుందా? అక్కడ వాళ్ళకి చెప్పేటప్పుడు ఏమన్నా నాకు తెలియదని అట్లా ఏమన్నా చెప్పి ఉన్నాడేమో అన్నా? లేదమ్మా. ఇప్పటికీ నిజంగానే తెలియకుండా ఉండిండదు, నాకు తెలిసి ఉంటది నిజంగానే అప్పటికి తెలియదు. అన్నా. ఆయన వాళ్ళ మధ్య ఉండే సమయానికి దేవుడు కొన్ని సుప్రీం పవర్స్ ఆయన దగ్గర పెట్టారు. కాలములను సమయములను తండ్రి తన తన స్వాధీనం స్వాధీనమందు ఉంచుకున్నాడు అంటాడు కదా. అలాగా ఇకపోతే ప్రభువు ఎప్పుడైతే పునరుత్థానుడైపోయాడో పరిస్థితులు మొత్తం మారిపోయాయి. ఆయనకు సర్వాధికారం వచ్చింది. సర్వాధికారం అంటే దేని మీద అధికారం కూడా వచ్చినట్టు చెప్పండి? మరణం మీద కూడా అధికారం వస్తుంది. ఇక్కడ మనం రెండవ మాట్లాడుతున్న సందర్భం కాలము కాలం. పైన కాలం అదన్నమాట. కాలం మీద కూడా అధికారం. అంటే ప్రభువుకి శరీరములో ఉన్నంత వరకే ఇది తెలియదు. తర్వాత ఆయన సర్వాధికారం పొందాడు. ఇప్పుడు ప్రభువుకు తెలుసు. అప్పుడెందుకు తెలియదు అని అంటే ఆయనకు తెలిస్తే చెప్పాల్సిందే. ఎందుకంటే ప్రయోజనకరమైనదేదియు దాచుకోకూడదు ఎవరు. నిజంగా అప్పటికే తెలుసుంటే యేసుప్రభు ఏం చేయాలి? శిష్యులకు లోకానికి చెప్పాలి. చెప్తే ఏమవుద్ది? టైం వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకుంటారు. ఇప్పటికీ మీకు తెలుసో తెలీదో, మరి నాయనా మారుమనసు పొందండిరా, బాప్తిస్మం పొందండి, రక్షణ పొందండి కొంతమంది యవనస్తులకు వాళ్ళకి మాట్లాడి చెప్తూ ఉంటే వాళ్ళు ఏమంటున్నారంటే, శిలువలో దొంగ లాస్ట్ స్టేజ్‌లో మారాడు కదా! అప్పుడు చూద్దామండి. లాస్ట్ టైం వరకు చేయాల్సిన పాపాలన్నీ చేసేసి అప్పుడు మారతాం. చూసారా ఎక్కడుండేదాన్ని మనిషి పాపానికి ఒక లైసెన్స్‌గా పెట్టుకుంటున్నాడు. అలాంటిది డేట్‌తో సహా తెలిసిన పరిస్థితి ఉంటే మనమైనా ఏం చేస్తాం చెప్పండి? మనమైనా ఏం చేస్తాం? మీకు టైము 4:30 తెల్లవారి 4:30 నుంచి 6 గంటల వరకు అని టైం తెలిస్తేనే మనలో ఏముంటదో తెలుసండి? లేచేటప్పుడు చెప్తున్నా విషయం అర్థం కావటానికి. టైం మధ్యలో నిద్ర అప్పుడప్పుడు డిస్టర్బెన్సెస్ అవుతూ ఉంటాయి. టైం చూసుకుంటాం. 3:30 అయిందనుకోండి. ఇంకా గంట సేపు, గంటన్నర ఉంది. డైరెక్ట్‌గా మెసేజ్‌కు ఎదుర్కోవచ్చులే అనిపిస్తా లేదా?
ఖచ్చితంగా అనిపిస్తది. టైం ఉంటది. టైం తెలిసిన పరిస్థితులు ఉంటే ఇట్లుంటది. అట్లా గాకుండా మీకు ఏ టైంలో మీకు ఆన్‌లైన్ అందుబాటులో ఉంటదో తెలీదండి. రోజులో ఏ టైం అయినా మీరు అలర్ట్‌గా ఉన్నారనుకోండి. అప్పుడుంటది సంగతి అందరికి. కదా! అది దేవుడు నిజంగా ఏది చెప్పాలో అనగాని ఇది చెప్పాలండోయ్! మళ్ళీ చెప్తున్నా. ఇది తెలియాలి. మీకు ఆన్‌లైన్‌లు, ఆరాధనలు ఈ టైంలన్నీ తెలియాలి తప్ప, ప్రభువు రాకడనేది తెలిస్తే మాత్రం చాలా పెద్ద ప్రమాదం. అది ప్రపంచానికంతటికి దేవుడి గొప్ప ప్రణాళిక. అది తెలియకుండా ఉండటమే ఉత్తమం. అందుకే దేవుడు మనకి ఏది మేలో అదే చేస్తాడు. మనకు తెలియకుండా ఉంటేనే మేలది. అందుకే తెలియకుండా పెట్టాడు. చాలా ఉన్నాయి అలాగా. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగుతున్నవో నీకు తెలియదు. ఎవరికీ తెలియదు. అది అది నీకు అవసరం లేదు. మనకు అవసరం లేదు అది. ఎముకలు 206 ఉన్నాయో లేదో చూసుకోవాలంతే. పక్కట ఎముకలు 24 ఉన్నాయో చూలాలకి లేదో చూసుకో. చూలాలకి పెయిన్స్ వచ్చేది కూడా ఎవరికి తెలియదు. నామెకే తెలియదు. అవునమ్మా 100%. అట్లాగా అంటే ఎందుకు అట్లా ఉంటదంటే ఆమె అలర్ట్‌గా ఉండాలి. అసలు చూడాలికి పలానా మీరు ఎన్నో సార్లు మీరు చూడండి. ఈడీడీ అంటారు. ఈడీడీ అంటే ఎక్స్‌పెక్టెడ్ డెలివరీ డేట్ అండి. ఆ డేట్‌కు ఎవరు డెలివరీ అవ్వరు. ఎందుకనంటే ఇంత టెక్నాలజీ కలిగినటువంటి వైద్యులకి అర్థం కాదు. అందుకే అమ్మాయి ఎప్పుడైనా చూడండి గర్భవతిగా ఉన్నటువంటి బిడ్డ ఏం చేస్తుంటది అంటే అలర్ట్‌గా ఉంటది. ఏ టైంలో నాకు పెయిన్స్ వస్తాయి ఏమంటే నెలలు దగ్గర పడ్డప్పుడు. చాలా జాగ్రత్తగా ఉంటది బిడ్డ. కాబట్టి కరెక్ట్‌గా అదే డేట్‌కి ఉందనుకోండి ఇష్టం వచ్చినట్టు ముందంట. ఎటు పడితే అటు ఉంటది. టైం ఉంది కదా అని చెప్పేసి. కాబట్టి ఏది మనకు అవసరమో అదే దేవుడు మన దగ్గర తీసుకొనొస్తాడు. మానీయుడు దేవుడు గొప్పవాడు మన మీద. ప్రేమ కలిగినటువంటి వాడు. రైట్. ఇందుకొరకేనండి ప్రభువు రెండవ రాకడ ప్రభుకే తెలియజేయకుండా ఆయన ఈ భూమి మీద ఉన్నంత కాలం దేవుడు చేశాడు. ఆ తదుపరి ఆయనకన్నీ తెలుసు. తర్వాత మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 37వ వచనం నుండి చూద్దాం. 37వ వచనం. నోవహు దినములు ఎలాగుండునో మనుష్య కుమారుడి రాకడయు అలాగే ఉండును. జలప్రళయమునకు ముందటి దినముల్లో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు, త్రాగుచు, పెళ్లి చేసుకొనుచు, పెళ్లికి ఇచ్చుచు నుండి జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరుగకపోయేది. అలాగుననే మనుష్య కుమారుడి రాకడ ఉండును. ఇక్కడ ఈ 3 వచనాల్లో చాలా చాలా మంచి విషయాలు దాగున్నాయి. మొట్టమొదటి విషయం ఏంటి మనం డౌట్ రావాల్సిన విషయం ఏంటంటే నోహు గారి కాలం ఆ సమయానికి అది ప్రళయం. అది యేసుప్రభు రెండో రాకడ లాంటిది. ప్రభు రాకపోయినా కూడా జరిగిందేంటి రప్చర్ అంతం కదా యుగాంతం. అప్పటి యుగాంతపు పరిస్థితి ఇప్పటి యుగాంతం పోల్చేటప్పుడు ప్రభు ఎంత అద్భుతమైనటువంటి పోలిక పోల్చాడు. ఇక్కడ దీంతో పాటు మరో సందర్భంలో ఏముంటుందంటే లోతు దినముల్లో జరిగినట్టు జరుగును అన్నట్టు. అది కూడా సొదొమ గొమొర్రాలకు అంతం కదా నాశనం. అది ఇంకా మరింత దగ్గరది. ఇదన్నా నోహ గారి కాలంలో నీళ్ళ ద్వారా నాశనమైంది. ఆఖరికి నాశనమేలేండి. 2 కూడా అది అగ్ని ద్వారా సొదొమ గొమొర్రా నాశనం అయినా, నీళ్ళ ద్వారా ఇక్కడ నోహ గారి కాలంలో ఉన్న లోకం నాశనమైనా కామన్‌గా జరిగింది నాశనం. కాబట్టి 2 దాన్లలో పోల్చడం జరిగింది. 2 అంతానికి సంబంధించినవి. అంతంలో ప్రజలెలా ఉంటారు అనంటే అక్కడ చెప్పాడు. మనకి ఇప్పటికీ రావాల్సినటువంటి డౌట్ ఏంటంటే తినడం, తాగటం, పెళ్లి చేసుకోవడం, పెళ్ళికివ్వటం. ఇవన్నీ తప్పా? ఇవన్నీ తప్ప. తినడం, తాగటం ఎవరు పెట్టిన సిస్టమ్ అండి ఇది? భోజన పదార్థములు కడుపుకు, కడుపు భోజన పదార్థములకు నియమింపబడి ఉన్నది. ఎవరు నియమించారు? ఈ నియమం ఎవరు పెట్టారు? దేవుడు పెట్టాడు. మనం పెట్టుకున్నామా? మనం పెట్టుకున్నామండి? లేదు. దేవుడే పెట్టాడు. దప్పిక పెట్టింది ఆయనే, దప్పిక తీర్చుకోవడానికి నీళ్లను పెట్టింది ఆయన. ఆకలి పెట్టింది ఆయనే, ఆకలి తీర్చుకోవడానికి ఆహారం పెట్టింది ఆయన. మొత్తం టోటల్ సిస్టమ్ అంతా ఆయనే పెట్టి మళ్ళా తింటున్నారని నేరారోపణ చేస్తాడేంటి? ఒకటి. రెండవది వివాహం మొట్టమొదటి వివాహం చేసింది ఎవరు? పెళ్లి పెద్ద ఎవరు? దేవుడే. దేవుడే.
అమ్మ, నాన్న, పెళ్లి పెద్దలు అన్నీ తానే ఉండి చేసినాడు ఆయన. అక్కడి నుంచి మొదలుకొని వివాహాలన్నిటి విషయాల్లో మొత్తం వివాహ వ్యవస్థ కోసం ఈ దేవుడు ఏర్పాటు చెప్పిన మాట ఏంటి? వివాహము అన్ని విషయాల్లో ఘనమే. అసలు నిజంగా చెప్పాలంటేనండి, ఎన్ని విషయాలున్నాయి. ఘనమైన విషయాలు కొన్ని చెప్పండి. మీకు తెలిసిన ఘనమైన విషయాలు కొన్ని చెప్పండి. మనిషి జీవితంలో ఘనమైనవి వివాహం ఇవండి. అన్నిటిలో ఘనమైనది అన్నారు కదా. ఓకేనమ్మా, నేను చెప్పేది వివాహం ఓకే అమ్మా. తర్వాత ఇంకా ఘనమైన అనుకున్నవి ఏమున్నాయి ఇంకా? వివాహం ఓకే. బైబిల్‌లో ఉన్నది ఓకే అమ్మా. నేను మన దృష్టిలో ఘనంగా అనిపించేటివి ఏంటి అనేది చెప్పండి అంటున్నాను నేను. రక్షణ అంటే మీకు జీవితంలోకి రావడం అన్నా. ఓకే. రక్షణ పొందుకోవటం ఘనమైంది. ఓకే. ఇంకా? ఇంకా? మీకు ఏమనిపిస్తే చెప్పండి, ఇబ్బందేం లేదు. రక్షణ పొందుకోవటం ఘనమైంది. ఇంకేమి అనిపించలేదా మీకు మనిషి జీవితంలో ఘనమైనవి? మనం జీవించడమే ఒక ఘనమైనది. మనం ఓకే. చెల్లించడం. మనం వెరీ గుడ్. మనం చరించటము, ఎదగటం, చేయటం గూడా ఘనమైనది. ఇంకా? ఉద్యోగం రావడం ఘనమైంది గాదా? ఉద్యోగం పొందుకోవటం ఘనమైందే. ప్రమోషన్ రావటం ఘనమైందే. స్థలం కొనుక్కోవటం బలమైంది. పొలం కొనుక్కోవటం ఘనమైందే. ఇల్లు కట్టుకోవటం ఘనమైందే. పిల్లలు మనకు పుట్టటం ఘనమైందే. వాళ్ళు ఎదగటం, చదువుల్లో మంచి స్థాయికి రావటం ఘనమైంది. మంచిదే. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా అండి? ఈ ఘనమైన వాటన్నిటికి మూలమేంటి? అంటే వివాహం. మనం అందరం ఈ స్థితిలో ఉన్నామంటే మొదటగా ఏం జరిగింది? మొదట జరిగింది ఆదాము పెళ్లి. అవ్వగారికి వివాహం. మొదట జరిగింది పెళ్లి. పెళ్లి ముందు జరిగితేనే కాదు ఈ లోకంలోనికి బిడ్డలు రావటానికి, ఆ బిడ్డలు ప్రయోజకులు అవటానికి, ఉద్యోగస్తులు అవటానికి, ఏదన్నా కొనుక్కోవటానికి, రక్షణ పొందటానికి, ఈవెన్ అన్ని ఏవైతే మనం అనుకుంటున్నాం అన్నిటికీ మూలం ఏంటి అని అంటే అందుకే ఘనమైనది. బాగుంది, మంచిది, గొప్పది. అందుకే మనం కూడా పెళ్లి ఘనంగా చేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ పెళ్లి విషయంలో ఒక మాట చెప్తారు, లోకంలో సామెత ఉంది, పిల్లికి బిచ్చం పెట్టినోడు కూడా పెళ్లికి లక్షలు పెడతాడట. ఎందుకంటే జీవితంలో ఒక్కసారిగా చేసుకునేది పెళ్లి అని. పెళ్లికి బిచ్చం కూడా పెట్టలేని వాళ్ళు పెళ్లికి లక్షలు దారపు వచ్చేస్తారట. జీవితంలో ఒకసారి కదా జరిగేదని. బాగుంది, మంచిదే, సంతోషం. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే పెళ్లి చేసుకుంటూ ఉన్నారు, మరి తినటము, తాగటము, పెళ్లి చేసుకోవడం, పెళ్లికి ఇవ్వటమే నేరంగా దేవుడు పరిగణించి వాళ్ళు చంపేసినట్టు లేదు అక్కడ? ఉందా లేదా? ఆ మాటలు చదివినప్పుడు మీకు చెప్పండి. కలపలేం ఎందుకు వచ్చిందని అంటే ఈ కారణాలు చెప్తున్నట్టుంది ప్రభు. తినడం, తాగడం తప్పండి. పెళ్లికి ఇవ్వటం, పెళ్లికి చేసుకోవడం తప్ప? ఇప్పుడు నేను అడుగుతున్నాను, మనం ఎవరు చేయట్లేదు ఈ పని? తినడం, తాగటం ఎవరు చేయట్లేదండి? ఇప్పుడు పెళ్లికి ఇచ్చి పెళ్లికి చేసుకున్న వాళ్ళు లేరా మనం ఇక్కడ? ఉన్నారు కదా. మరి నెక్స్ట్ ఆ పనికి చేయబోయే వాళ్ళు లేరా? ఉన్నప్పుడు ఇది నేరం ఎట్లా అవుతుంది? నేరంగా ఎందుకు చెప్తున్నాడు దేవుడు? ఇది మనం ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి. మీకు దీని విషయమే తెలిసినటువంటి విషయాలు పంచుకోండి ఒకసారి. దేవుడు అలా చెప్పడం వెనుకున్నటువంటి కారణాలు ఏమి? చేయడం తప్పు కాదునా. అమ్మా, వాటిని మాత్రమే చేస్తూ దేవుణ్ణి మర్చిపోయినారు వాళ్ళు. దేవుడు చేసిన మేలు, దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయినారు కాబట్టి ఆ విధంగా చెప్పండి. వెరీ గుడ్ అమ్మా. ఇంకా 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 ఏమన్నా? రైట్, ఒకసారి చూద్దామండి. అమ్మా చెప్పండి అమ్మా, మాట్లాడండి అమ్మా. అంతే ఇంకా ఇప్పుడు దేవుణ్ణి మర్చిపోయి సొంత విషయాలే చూసుకుంటూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు పరిస్థితి కూడా చాలా మంది ఇప్పటి పరిస్థితి కూడా అలాగే ఉంది. సేమ్ అంటే ఏమని మనం అర్థం చేసుకోవాలి దీన్ని బట్టి? అలాగే ఉంది. ఒక భయం కలిగి భక్తి కలిగి ఉన్నవారు తప్ప మిగతా వాళ్ళంతా వాళ్ళ ఇష్టానుసారంగానే
పెళ్లి చేసుకుంటున్నారు, జీవిస్తున్నారు. ఇంకా అన్ని దేవుడు తప్ప అన్ని జరిగిస్తున్నారు అన్న. అదమ్మా, వెరీ గుడ్ అమ్మా. ఒకసారి చూద్దాం, ఆదికాండం 6వ అధ్యాయానికి వద్దాం, చరిత్రలోకి వెళ్ళిపోదాం మనం. మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో అదంతా నిజం, కాకపోతే దానికి మనం బిబ్లికల్ ప్రూఫ్ చూద్దాం అంతే. ఆదికాండం 6వ అధ్యాయము ప్రారంభ వచనం నుండి చూద్దాం. ఆదికాండం 6వ అధ్యాయము ప్రారంభ నరులు వచనం నుండి మీద 2 వచనాలు చదవండి. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనసుకు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. మీకు అర్థమైందా? ఎక్కడ పెళ్లి గాడి తప్పిందో అర్థమైందండి. దేవుడు అప్పటి నుంచే మొదలేశాడు. అంటే మూలమే చెడిపోయింది, వేరే చేదైపోయింది, వేరే చెదబట్టింది. అందుకే ఎక్కడ జాగ్రత్త వహించకపోయినా, వివాహం విషయంలో జాగ్రత్త వహించకపోతే తగు మూల్యం చెల్లించుకుంటాం. మనం చూస్తున్నాం, మనం అనుభవిస్తున్నాం. కొంతమందిని బిడ్డల పెళ్లిళ్ళ విషయాల్లో జాగ్రత్తలు వహించకుండా వాళ్ళు కొంచెం అడ్వాన్స్ అయ్యో, లేకపోతే మనము కొన్ని వాటిని మాత్రమే చూసి అసలైన వాటిని చూడకపోవటాన్ని బట్టి ఆ బాధలు భరిస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, వివాహం అంటే అది 1 ఏడాది, 2 ఏడాది, 1 దశాబ్దం, 1 శతాబ్దం వీటితో కట్ అయిపోయేది కాదండి బంధం. అది ఆదాము హవ్వల వివాహ వయస్సు ఎంత అనుకుంటున్నారు? నేటికి 6000 సంవత్సరాలుగా జరిగిపోతూనే ఉంది. వాళ్ళకు పుట్టినటువంటి బిడ్డలందరూ ముందుకు పోతున్నారు. అందుకే పెళ్ళి అంటే చాలా మంది చెప్తారు 100 ఏళ్ల పంట అని. కాదు, అది అంతకు మించిన గొప్ప పంట. ఎందుకంటే మనం అప్పుడు చెప్తూ ఉంటాం, మనము ఒకరి పంట మన అమ్మ నాన్నల పంట, వారు వాళ్ళమ్మ నాన్నల పంట, వారు వాళ్ళమ్మ నాన్నల పంట, ఇట్లా ఎన్ని తరాలుగా అక్కడ నుంచి అప్పుడు జరిగిన మొదటి పెళ్లి నుంచి జరిగిపోతుంది చెప్పండి. అందుకే నేను ఎప్పుడు కూడా జాగ్రత్త వహించండి అని, జాగ్రత్త వహించడానికి సిద్ధపడేది ఎక్కడంటే పెళ్లి దగ్గర. మనము చూస్తాం ఏమండి, మనము కూడా చూస్తాం. కానీ ఇవన్నీ వేటిని చూస్తాము అంటే, నేను ఇంతకుముందు ఎప్పుడు చెప్తూ ఉంటా, సిసిసి అని గుర్తుందా మీకు? ఏమండి, సిసిసి అనేది చూస్తాం. పెళ్లిలో 3 సీలు చూస్తాం. ఏంటో తెలుసా? ఐడియా ఉందండి? గుర్తుందా? మర్చిపోయారా? క్యాస్ట్, కలర్, ఇంకా క్యాష్. గుర్తుపెట్టుకోండి అది. ఎందుకంటే మా పెద్ద సూత్రాలు ఇవన్నీ. ఇప్పుడు కలరు, క్యాస్ట్, క్యాష్, ఈ 3 చూస్తాం. అసలు చూడాలి, అసలు సి చూడాలి. ఏంటది? క్యారెక్టర్. క్రైస్ట్ ఉంటే అది వచ్చేస్తుందమ్మా. కాబట్టి క్రీస్తునందు ఉన్నారా లేదా, క్రీస్తు మనసు కలిగి ఉన్నారా లేదా, క్రీస్తుకు లోబడి ఉన్నారా లేదా, ఇది చూడడం లేదు. అమ్మ నాన్నలు చూడట్లేదు, అబ్బాయిలు అమ్మాయిలు చూడట్లేదు. మాకేస్తా కాదు, బాగున్న కలర్ బాగున్నారా లేదు, డౌరీ అనుకున్నంత ఇస్తారయ్యా. ఇవన్నీ ఈ 3 సీలలో ఏ సీ లేకపోయినా చీచి అనుకుంటాం. అర్థమైందా? నాకు చాలా ఈ స్టార్టింగ్లో మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు, మ్యాచింగ్స్కి వెళ్ళినప్పుడు నాకు చాలా అనుభవం. వేరే క్యాస్ట్ దగ్గర అంటే క్యాస్ట్ మన దాని గురించి క్రైటీరియా లేదు కాబట్టి సంబంధాలు పోతే అందరూ సంబంధం వాళ్ళు ఏం మాట్లాడడం జరిగిందంటే, ఏరా మీ కులం ఏమైనా గొడ్డు పోయిందా, మా దగ్గరికి వస్తున్నావు, మా దగ్గరికి ఎందుకు వచ్చారా వేరే కులవాడులు అని మాట్లాడారండి వాళ్ళు. అంటే నాకు అర్థమైంది అప్పుడు ఎంత జాగ్రత్త వహిస్తే పరిస్థితుల్లో ఉంటారో ఈ పర్టికులర్ వీటి మధ్య. ఒకవేళ కట్టం కుదురుబాటుగలదనుకోండి, లేదా అనుకున్నంత కలర్ లేదనుకోండి, అమ్మాయో అబ్బాయో వాళ్ళ దగ్గర, అప్పుడు పాట ఎత్తుకుంటారు మనోళ్ళు. ఏం పాట తెలుసా మీకు? నాకు అది కూడా బాగా అనుభవం. ఒకసారి పాడారు ఈ పాట. ఏమన్నా తెలుసా? ఎన్ని తలచినా, ఏది అడిగినా
జరిగేది నీ చిత్తమే ప్రభువా అని. అక్కడ వాళ్ళ చిత్తానికి అనుగుణంగా లేదని, జరిగేది నీ చిత్తమే ప్రభువా అని పాటిస్తున్నారు. ఎంత మేధావులున్నారండి మనుషుల్లో అసలు. అంటే సింపుల్‌గా ఇవి కుదరనప్పుడు దేవుడి చిత్తంలో లేదు బ్రదర్ మనం ఏం జేస్తాం అంటారు. అందుకే దేవుడి చిత్తం అనేటటువంటి పదం గూడా అబాస్పాలు జేసేస్తున్నాం. అబాస్పాలు జేసేస్తున్నాం. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఎట్లా జేస్తున్నాం అనేది మీకు అర్థం కాకపోతే మీరు అపార్థం చేసుకోండి. మీరు చర్చికి రండి బ్రదర్. ఏం బ్రదర్ చర్చికి రాలేకపోతున్నారు. బ్రదర్‌నో, సిస్టర్‌నో పిలిచారనుకోండి. ఇప్పుడు వాళ్ళు దేవుడి చిత్తం అయితే వస్తాం అన్నారనుకోండి. ఇది కరెక్టేనా? కాదన్నా. కరెక్ట్ కాదు. 100% కరెక్ట్ కాదు. దేవుడి పనుంది బ్రదర్ ఏదో ఒక రూపైనా చేయండి అన్నప్పుడు, దేవుడి చిత్తం అయితే చేస్తా అన్నారనుకోండి. అలా అబాస్పాలైపోతుంది దేవుడి చిత్తం. కనుక దేవుడి చిత్తం ఎప్పుడు గూడా మనల్ని భక్తిలోకి రమ్మనే, రక్షణలోనికి రమ్మనే, రక్షణలో ఎదగమనే చెప్తుంది. దానికి సంబంధించిన విషయాలు గూడా రక్షణ పొందుకో, ఇప్పటికే లేట్ అయిపోయింది అనంటే, దేవుడి చిత్తం అయితే బాప్తిసం తీసుకుంటా అంటావా? అట్లాగా ఇవి ఉన్నాయి. ఇవన్నీ వేల్లోనికి పోయున్నాయి. ఇప్పటికి జరుగుతున్నాయి అవన్నీ. దేవుడి చిత్తం వివాహం వెనక దేవుడి చిత్తం ఏంటో ఎవడికి అవసరం లేదు. మా కులమా కాదా? కలర్ బాగున్నారా లేదా? తర్వాత అనుకున్నది ఇస్తున్నారా లేదా? సేమ్. ఇలాంటోళ్ళ దగ్గరికి సిద్ధంగా ఉంది రాకడ. అది విషయం. రాకడనే రైలు బండి వస్తున్నదని ఒకాయన పాట ఓల్డెన్ డేస్‌లో పాట విన్నారా ఎవరన్నా? విన్నారండి? నేనిన్నా అన్న. ఆ! రాకడనే రైలు బండి వస్తున్నది. రెండవ రాకడనే రైలు బండి వస్తున్నది. పరిశుద్ధుల కందులో చోటున్నది. మంచి సీటున్నది. అని చాలా బాగుంటుంది పాట. అంటే అందులో రాకడ సమయానికి పరిశుద్ధులకి చోటు ఎవడికి పడితే వాడికి ఉండదు. మనం అనుకోవాల్సింది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం. మనం ఎత్తబడతాం, వెళ్ళిపోతాం అన్నట్టు. అక్కడ పరిస్థితులు అన్ని తారుమారైపోతాయండి పిల్లలు. ఎందుకనంటే ఎవరికి వాళ్ళకు మనసు వచ్చిన వాళ్ళని చేసుకున్నారట. అక్కడ అది సమస్య. దేవుడి మనసేంటో ఆలోచన లేదు మనిషి. వివాహం వెనక దేవుడి ప్రణాళిక ఏంటో, దేవుడి సంకల్పం ఏంటో, దేవుడి చిత్తం ఏంటో ఆలోచన లేదు కానీ మనకిష్టం వచ్చినట్టుగా ఉండాలి. అందుకే నేను ఎప్పుడు ఆలోచన చేస్తుంటాను. పెళ్లి సందర్భంలో 2 వర్గాలు ఉన్నాయి కదండీ. అమ్మాయి తరపోళ్ళు, అబ్బాయి తరపోళ్ళు. అమ్మాయి తరపోళ్ళు ఎంతవరకు ఏం ఆలోచన చేస్తుంటారో తెలుసా? అబ్బాయి తరపోళ్ళు సాటిస్ఫై చేస్తున్నామా లేదా, వాళ్ళు అవుతున్నారా లేదా అని ఆలోచన చేస్తారు. అంతేనా కాదా? అమ్మాయి తరపులందరూ, అబ్బాయి తరపులందరూ సాటిస్ఫైడ్‌గా ఉండాలి అన్నటువంటి ఆలోచన. మరి అబ్బాయి తరపులు ఏం చేస్తారు? అమ్మాయి తాలూకా బాగున్నారా లేదా, కంఫర్ట్‌గా ఉన్నారా లేదా. వీళ్ళిద్దరూ వాళ్ళు చూసుకోవాలని చూస్తారు. ఇంకా వీలైతే ఇద్దరు కలిసి పెళ్ళికి వచ్చినోళ్ళు చూసుకుంటారు. అన్ని అరేంజ్‌మెంట్స్ అవి ఉన్నాయి. బాగున్నాయా లేదా? అసలుది మర్చిపోతారు. ఏమని ఈ వ్యవస్థకే మూల కారణమైనటువంటి దేవుడు ఏమనుకుంటున్నాడు? ఆయన సంతోషిస్తున్నాడా అనేది మాత్రం ఎవ్వడు పట్టించుకోడు. కాబట్టి రాకడ సూచనలు స్పష్టంగా లోకంలో కనబడుతున్నాయి. అందులో మనం గూడా ఉన్నామనుకోండి. మనకు మనసు వచ్చిన వారినే చేసుకునే పరిస్థితుల్లో ఉండగలిగితే, మనం గూడా జలప్రళయంలో కొట్టుకుపోయినోళ్ళలా కొట్టుకుపోతాం. గుర్తుపెట్టుకోండి. అక్కడ వచ్చింది సమస్య. అది తప్పు. అసలు తప్పు అదండి. పెళ్లి చేసుకోవడం తప్పు గాదు. మనకిష్టం వచ్చినట్టు పెళ్లి చేసుకోవడం తప్పు. తినడం, తాగడం తప్పు గాదు. తిని తాగిన తర్వాత మనకిష్టం వచ్చినట్టు బతకటం తప్పు. భోజనము చేసినా, పానము చేసినా, మరేమి చేసినా దేవుడి మహిమ కొరకు చేయాలి. తినేవాడు దేవుడి కోసం తినాలంటాడు. అంటే అలా చేయగలగాలి. అలా తింటున్నోళ్ళు ఎంతమంది? అలా తాగుతున్నోళ్ళు ఎంతమంది? దేనికోసం తింటున్నాం? దేనికోసం తాగుతున్నాం? తిని తాగిన తర్వాత ఏం చేస్తున్నాం? తిని తాగి ఆవుటకు లేచినటువంటి వాళ్ళు కొందరు, తిని తాగి మళ్ళీ సంపాదించుకొని, మళ్ళీ తిని తాగినటువంటి వాళ్ళు. ఇదే జీవితం ఇక. అది తప్పు.
రైట్. అదే చెప్తున్నారు. అదే సూచనలు ఈరోజు లోకం అంతా కూడా మెజారిటీ ప్రపంచంలో ఎవడో 100కో, 1,00,00,000కో ఒకరు తప్ప మిగతా వాటికి విలువ ఇవ్వట్లేదు. చాలామంది ఇలాంటి విషయాలన్నీ నేను చెప్పినప్పుడు నన్ను కూడా అడుగుతూ ఉంటారు. నీకు కూడా ఉన్నారు కదా చూద్దాంలే అని. సరే మీరు నేను బతుకుంటే చూద్దాంలే అని చెప్తాను నేను. ఏమండి? రైట్. మళ్ళీ వద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 40, 41 వచనం వరకు. 40, 41 వచనాలు. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుచుందురు, ఒకటి తీసుకుపోబడును, ఒకటి విడిచిపెట్టబడును అని అంటాడు. అంటే ఇక్కడ గమనించండి, కొందరు ఎట్లా నిద్రపోతూ ఉంటారు. మంచం మీద ఉండినటువంటి మాట కూడా చెప్తాడు మరొక చోట. కారణం ఏంటంటే యేసుప్రభు రాకడ యూనివర్సల్‌గా జరిగేది. యూనివర్సల్‌గా జరిగినప్పుడు కొందరికి అది రాత్రి ఉంటుంది, కొందరికి అది పగలు. అంతే కదా! ఇప్పుడు మనకు ఇప్పుడే లోకంలో కొన్ని చోట్ల ఇప్పుడు మనం పగలు తెల్లవారులో ఉంటే కొంతమంది ఇప్పుడు రాత్రికి దగ్గరలో ఉంటారు. అది మామూలే. అలా యేసుప్రభు రెండో రాకడ కూడా యూనివర్సల్‌గా జరిగేది కాబట్టి కొందరికి రాత్రి వచ్చిన పరిస్థితులు అనిపిస్తాయి. కొందరికి పగలు వచ్చినటువంటి పరిస్థితులు అనిపిస్తాయి. మొత్తానికి ఆయన వస్తాడు. కానీ ఎలా వస్తాడు అనేది మనకు తెలుసు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకరు మాత్రమే కొనుక్కోబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు. రావడమేమో జతగా వచ్చారు. అని పోయేటప్పుడు మాత్రం జతగా పోవట్లేదట. కలిసి చచ్చిపోవచ్చు. చావు మాత్రం కలిసి రావచ్చు కానీ చావు తర్వాత వెళ్ళేటటువంటి ప్రదేశాలు మాత్రం మారిపోతాయి. విడిపోవటం జరుగుతుంది. ఇది మర్చిపోకూడదు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఇద్దరు స్త్రీలు తిరగలు విసురుతూ ఉంటారు. తిరగలు విసరడానికేమో జంటగా వచ్చారు కానీ వెళ్ళిపోయేటప్పుడు ఒక్కరే తీసుకుపోతారంటే ఇంతకు వీళ్ళిద్దరికి ఇద్దరిని తీసుకెళ్ళనీయకుండా ఒకరికి ఎందుకు అవకాశం వచ్చింది? ఒకరు ఎందుకు విడవబడ్డారు? ఇది మనం ఆలోచన. విడవబడినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే యేసుప్రభుల వారు అంటారు. ఒక కాలం వస్తుంది. ఆ కాలమున సమాధులు ఉన్న వాళ్ళందరూ బయటకు వస్తారు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 25 నుంచి 28 వచనాల మధ్య ఈ మాటలన్నీ ఉంటాయి. ఒక కాలము వస్తుంది. ఆ కాలంలో సమాధిలో ఉన్న వాళ్ళందరూ బయటకు వస్తారు. మేలు చేసిన వారు జీవ పునరుత్థానానికి వెళ్తారు. కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానానికి వెళ్తారు. రెండు వైపులకు వెళ్ళిపోతాయి. గొర్రెలు మేకలు వేరైపోయినట్టు, గోధుమలు వేరైపోయినట్టు, చేపలు మంచి చేపలు చెడ్డ చేపలు వేరైపోయినట్టు ఫిల్టరేషన్ జరిగిపోతుంది. కనుక మనం ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉండగలగాలి, ఉండేవాళ్ళము అనేది మనకేం తెలియంది కాదు. లోకంలో ఆ వ్యక్తి గురించి ఎవరికి బాగా తెలుసు? ఒక వ్యక్తి గురించి అంటే ఒకటి పైనున్న దేవుడికి తెలుసు, రెండు మనకు తెలుసు. కాబట్టి మనం పునరుత్థానులమై పరలోకంలో దేవుడితో సంతోషంగా సదాకాలం ఉండటానికి వెళ్ళగలిగినటువంటి స్థితిగతులు మనకు ఉన్నాయా లేవా అనేది మనం పరీక్ష చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి నెక్స్ట్ వచనాల్లో మనం మరిన్ని మెలకువలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవి ఈ వచనాల్లో ఉన్నటువంటి విషయాలు. ప్రభు ఎందుకు తెలియదు తన రెండవ రాకడ అనేటటువంటి విషయానికి, తర్వాత ప్రభు రెండవ రాకడకు సంబంధించినటువంటి ఆ పోలిక, నోహు దినముల్లో ఉన్నటువంటి పోలికలు, తినటం, తాగటము, పెళ్లి చేసుకోవటం, పెళ్లికి ఇవ్వటం ఎందుకు రాంగు అనేటువంటి విషయాలు, ఒకరు ఎత్తబడి ఒకరు దించబడిన పరిస్థితులు, విడవబడిన పరిస్థితులు ఎందుకు వస్తాయి అనేటువంటి విషయాలు ఇప్పుడు దాకా నేర్చుకున్నాం. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. లేని పక్షాన ఒకరు ప్రార్థన చేయండి. ముగించుకుందాం.